అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీషో ప్రొడక్ట్స్ని రివ్యూ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్, మన ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. యూట్యూబ్ చేసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ నేను ఈరోజు ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. డీటెయిలింగ్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఉండాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. వన్ బై వన్ నేను ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను మైక్ ఆర్డర్ పెట్టానండి యూట్యూబ్ కోసం. కొంతమంది నాకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కొంచెం వాయిస్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయితే బాగుంటుంది వీడియో కూడా అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. సో అందుకని ఇప్పటి వరకు నేను జస్ట్ నా ఎలాంటి మైక్ యూజ్ చేయలేదన్నమాట. వాయిస్ ఓవర్తో చెప్పాను, అందుకని మైక్ తీసుకుందాము అని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఎలా వచ్చిందో చూద్దాము. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను కూడా. ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. బాగుంటే ఉంచుకుంటాను, లేదంటే రిటర్న్ పెట్టేస్తాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఇవి అయితే బాగున్నాయండి. ఎక్కువ మంది పర్చేస్ చేసి మీషోలో నేను కంపల్సరీ రివ్యూస్ చూసే తీసుకుంటాను. నా అలాగే మీరు కూడా అలానే తీసుకుంటారనుకుంటా. ఇది చాలా పగడ్బందీగా ఫస్ట్ కవర్ ఇది మనకి ఇన్వాయిస్ వస్తుంది కదా అది, తర్వాత ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టారు. తర్వాత యాక్చువల్గా మైక్ ఇది. సరే ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చాలా ఎక్సైట్మెంట్లో ఫీల్ అవుతున్నాను. యూట్యూబ్ కోసం చిన్నగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్లో ట్రైపాడ్ తీసుకున్నాను, అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి ఈ మైక్ తీసుకున్నాను అనమాట. బ్లూటూత్ కనెక్షన్, బ్లూటూత్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇచ్చారండి. అండ్ అలానే ఇది కాలర్ మైక్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఫోన్కి ఇలా మాట్లాడుకోవచ్చు. ఇది ఎందుకు ఇచ్చారంటే, ఇది మనము ఫోన్కి కనెక్ట్ చేస్తాం కదా, ఫోన్ సి పిన్ అయితే కనుక ఇది సరిపోతుంది. లేదు కొన్నిటికి నార్మల్ పిన్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఇది ఎక్స్ట్రా పిన్ అనేది ఇచ్చారనమాట. కనెక్ట్ చేసుకోవడమే. ప్రోడక్ట్ అయితే బాగుంది. ఇంకా యూజ్ చేసి ఎలా ఉందో నేను మీతో ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. అండ్ అలానే ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. దానికి సపరేట్ ప్యాకింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఛార్జర్ అనమాట. ఇది కూడా సి పిన్ ఛార్జరే. మనకి ఎలాగో అది ఉంటుంది కదా ఆ గుబ్బ, దానికి ఇది అటాచ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పవర్ బటన్ ఉంది, కనిపిస్తుందా? మీరు కనుక యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ పవర్ బటన్ని ఇలా నొక్కారంటే ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేశారంటే కనెక్ట్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఛార్జింగ్ ఈ పిన్తో పెట్టుకోవచ్చు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. మనము ఆ స్టీల్ డబ్బాల్లో అలా ఓపెన్ చేస్తాను ఒకసారి. స్టీల్ డబ్బాల్లో అలా పెడుతూ ఉంటే నాకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అనమాట, దేనిలో ఏది పెట్టాను హడావిడిగా వంట చేసే టైంలో. సో అందుకని మాకు టీ తాగడం, కాఫీ తాగడం బాగా అంటే బాగా అలవాటు ఉంది. సో దానికోసం అని చెప్పి కొంచెం నేను మీషోలో సెర్చ్ చేస్తూ ఉన్నాక కొన్ని కంటైనర్స్ మీద పేరుతో ఉంటాయి కదా, అలాంటివి కావాలని చెప్పి నాకు లక్కీగా ఇది దొరికిందనమాట. 3 పీస్ సెట్. యాజ్ ఇట్ ఈజ్ 3 సేమ్గా ఉంటే మనం షో పీస్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇదైతే కాఫీ. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా డబుల్ మూతలు వచ్చినాయి అన్నమాట. ఇది ఒకటి, ఇది 2. బాగుంది కదా. కాఫీ, అలానే ఇదేమో షుగర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీ. కొంతమంది టీ అచ్చగా టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు కదా, సో అందుకని ఈ 2 ఇచ్చారనమాట. ఈ 2 తాగే వాళ్ళకి కంపల్సరీ షుగర్ అవసరం ఏర్పడుతుంది కాబట్టి షుగర్. ఈ 3 వచ్చాయి సేమ్గానే. ఆల్మోస్ట్ 3 సేమ్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఇది మొత్తం ప్లెయిన్. ఇంకా అన్నీ అంతే యాజ్ ఇట్ ఈజ్. ఇలా ఫస్ట్ మూత ఇలా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ ఇదేమన్నా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుందండి.
ఒకసారి ట్రై చేయండి. ఇది అరౌండ్ 300 లోపే పడింది. ఈ పీస్ కూడా వచ్చేసి బాగుంది. ఉంచుకుంటాను, నాకు అవసరమే కాబట్టి. అంటే మంచిగా క్వాలిటీ అంతా ఇలా ఎటువంటి డ్యామేజెస్ లేకుండా ఉంచుకుందామని చెప్పి ఆర్డర్ పెట్టాను. చాలా బాగుందన్నమాట. పీస్ కూడా ఈజీ టు క్యారీ, చాలా నచ్చింది. ఇది కూడా ఉంచేసి థర్డ్ వన్ వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ అండి. నాకు ఎన్ని దండలు ఉన్నా సరే ఇంకా కొనాలి. షార్ట్వి ఇంకా చాలా చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకని ఎన్నున్నా సరే ఇంకా కొంటూనే ఉంటాను. అందులో మీషోలో కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కాబట్టి ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. దగ్గరలో మా పెళ్ళి రోజు ఉందన్నమాట, ఆగస్ట్ 22న. సో అందుకని డ్రెస్ మీదకి బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇది ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి. నాకు ఈ చైన్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేయింది అనమాట సెట్. స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను ఆ పార్సిల్ అనేది. ఇది నాకు 2 days బ్యాకే వచ్చిందనమాట. ఇవి అనేది ఈరోజు వచ్చాయి. సో అందుకని ఇది ఓపెన్ చేసి చూసాను అసలు ఎలా వస్తుంది ఏంటి, స్టోన్స్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. చక్కగా ఇలా బాక్స్లో పెట్టించారు. తర్వాత ఇయర్ రింగ్స్ కూడా ఒక సపరేట్ బాక్స్ ఇచ్చారనమాట. స్టోన్స్ అయితే చాలా అంటే చాలా బాగా క్వాలిటీ బాగుందండి. సీజెడ్ స్టోన్స్ అంటారు కదా, అదే యూజ్ చేశారు. ఇది నాకు అరౌండ్ 300 లోపే పడింది. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు మీషో రీడైరెక్ట్ అయిపోతారనమాట. అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి నెమలీలు అంటారు కదా, అలా వచ్చి స్టోన్స్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. కింద చిన్న చిన్న ఇలా పర్ల్స్ లాగా అటాచ్ చేశారనమాట. అండ్ అలానే 18 inches అనమాట. ఇది పెట్టుకుంటే ఇక్కడ దాకా వస్తుంది, ఇంతవరకు వస్తుంది. బాగుంది కదా. ఇలా డ్రెస్సెస్ మీదకి ఇలా అయితే ఇలా షార్ట్ నెక్లెస్ అయితే షార్ట్గా ఉన్నవి బాగుంటాయి. శారీస్ మీదకైనా సరే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఈ షార్ట్వి. సో అందుకని దేని మీద కన్నా నాకు ఆల్రెడీ గోల్డ్ది లాంగ్ అవుతుంది అనమాట. సో అందుకని నాకు చిన్నవి ఇష్టం. చిన్నది ఏది దొరికితే అది కొనాలి అని చూస్తూ ఉంటాను అనమాట. ఇవి క్రిస్టల్స్ కాదు, నార్మల్ పూసలే అనమాట, నల్ల పూసలు. కొన్ని క్రిస్టల్స్తో కూడా వస్తాయి కదా. సో దానికోసం డీటెయిలింగ్ స్టడ్స్ టైప్లో వచ్చిందండి. స్టడ్స్ లాగా ఉన్నాయి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా వచ్చాయి. స్టోన్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోతారు అనమాట. అలాంటి ప్రోడక్ట్ ఇది. నాకు చూడగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకున్నాం. ఒకసారి గెస్ చేయండి ఏ ప్రోడక్ట్ అయి ఉంటుందని చెప్పి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది కూడా ఏ డ్యామేజ్ లేకుండా వస్తే బాగుండు. నేను చాలా ఇష్టపడి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది బయటకు వచ్చేసింది. ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. మీరు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారనమాట. చిన్నప్పుడు మనము చిట్టీలాట ఆడుకున్నాం కదా. కొంతమంది చిట్టీలాట అంటారు, కొంతమంది గుడ్డీలాట అంటారు. చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి అందరికీ. నేను ఇలా షో పీస్ లాగా పెట్టుకోవడానికి ఆల్రెడీ నాకు బాబు ఉన్నాడు కదా, మగపిల్లలు ఏం ఆడుకుంటారులే, వాడు కనుక ఆడుకోవడానికి ఇష్టపడకపోతే నేను షో పీస్ లైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న థీమ్స్ అలా పెట్టుకుంటున్నారు కదా, బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎందుకో ఏది నాకు తీసుకోవాలనిపించింది. అసలు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే, లేదంటే మీరు ఇష్టపడి తీసుకోవాలనుకుంటే కనుక ఆ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూడండి ఆ ప్రోడక్ట్. ఇది కూడా నాకు అరౌండ్ 303 రూపీస్ ఏమో పడింది అనమాట. అసలు ఏమేమి ఇచ్చారు అని చెప్పి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్. న్యాచురల్గా ఒరిజినల్గా ఉన్నట్టుంది. అందులోనే చిన్న చిన్నవి గిన్నెలు, రిఫ్రిజిరేటర్, బుడ్డి ఆరలు రిఫ్రిజిరేటర్ అనమాట ఇది. అలానే ఇంకొచ్చేసి ఇడ్లీ పాత్ర అంటారు కదా, అది ఇడ్లీ పాత్ర. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇది 2 ప్లేట్స్ ఇచ్చారనమాట. 2 ప్లేట్స్ చాలే, మన చిన్నపిల్లలు అంతగా ఎక్కువ తినారు కదా.
ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తా. ఇది ఏదో సమ్ ఏదైనా టీ పెట్టుకోవడానికి అలాంటిది అనమాట. ఫస్ట్ పెట్టే చేత కత్తిపీట, ప్లేట్స్ మనం భోజనం చేస్తాం కదా ఆ ప్లేట్స్, జగ్ వాటర్తో వాడుకోవడానికి జగ్, అలానే స్టవ్. మనకి స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఆల్రెడీ పని చేయదని తెలుసు, కానీ అలా వంటలు చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం కదా. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది చూడగానే. సిలిండర్, స్టవ్, మినియేచర్. ఇప్పుడు మినియేచర్ కిచెన్ సెట్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకని చూద్దాం, ఏమన్నా వంట చేయాలి అని అనిపిస్తే కనుక, అంటే చేయడానికి వస్తే కనుక డెఫినెట్గా ట్రై చేస్తాను. చూసారు కదా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకేం వచ్చాయంటే షాపింగ్ బోర్డు, కూరగాయలు కట్ చేసుకోవడానికి షాపింగ్ బోర్డు, అన్నం వండుకునే గిన్నె, అల్యూమినియందే. మనం పెద్దవాళ్ళని ఎలా అయితే పెద్ద గిన్నెలు తీసుకుంటాం, మ్యాచెస్ అలానే ఉన్నాయి. అన్నం తీసుకునే గట్ట. అలానే ఇది మనము వడియాలు, అప్పడాలు, ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ వాడుకుంటాం కదా, అట్లా కూడా అట్లాంటిది అనమాట. ఇదేమో టీ మనం ట్రైన్ చేసుకుంటాం కదా, అది ప్లాస్టిక్ ఇచ్చారు. ఇదేమో అట్ల పెనం. చాలా అంటే నేను ఆల్మోస్ట్ మన కిచెన్లో వాడుకునే అన్నీ ఉన్నాయి. గ్లాస్, వాటర్ తాగే గ్లాస్ అనమాట ఇది. గిన్నె, ఏమైనా మనము పిండి అలా కలుపుకుంటాం కదా వాటి కోసం ఇది. అలానే ఇది జల్లెడ ఉంటుంది కదా మనకి. ఇది దేనికంటే మనము ఇదేంటి ఏమన్నా బియ్యం అలా వాడుచుకుంటాం కదా వాటర్ పోవడానికి, అలాంటిది అనమాట ఇది. బాగుంది కదా. లేదంటే మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్న ఆయిల్ కింద జారాలని చెప్పి ఇలాంటి గిన్నెలు కూడా వేస్తాం కదా. అది స్పూన్, బుడ్డి స్పూన్, స్టీల్వే, పర్ఫెక్ట్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందాక కుక్కర్ ఒకటి వచ్చింది కదా, దాని మూత. కప్పు, మనం టీ తాగుతాం కదా ఆ కప్పు. చాలా బాగుంది. ఇలా పట్టుకొని ఇలా తాగుతాం. ఇంకొకటి, ఇది మనం అప్పడాలు చేసుకుంటాం కదా, అప్పడాలు చేసుకునే ఇట్లా అప్పడాలు తింటే అప్పడాలు కట్ట, ఇట్లా చపాతీ చేసుకుంటాం కదా, అదనమాట ఇది. అన్నీ ఉన్నాయండి. మన పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇది కనుక మీరు వాళ్ళకి ఇచ్చి చూడండి, చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. 2 ప్లేట్స్ స్టీల్వే, చాలా అంటే చాలా బాగున్నాయి. స్టీల్ కూడా. హాట్ బాక్స్, మనం ఏమైనా టిఫిన్ వేసుకున్నప్పుడు ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, హాట్ బాక్స్. క్వాలిటీ ఎలా వస్తుందో అని వాడు చూపించిన ప్రొడక్ట్స్ అని ఇస్తాడు లేదు అనుకున్నాను, కానీ పర్లేదు అన్నీ వచ్చాయి. అట్లా కదా దోశలు, చపాతీలు అలా తిరిగేసుకుంటాం కదా, దానికి కట్టేస్తాను. ఇంకొక స్పూన్, 2 స్పూన్స్ ఇచ్చారు. అంతే అండి. మన ఇంట్లో పడుకునే సామాన్ అంతా వచ్చేసినట్లే. ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కదా. మేబీ బాగుంది కదా. మీరు కూడా కావాలంటే ఒకసారి ఆర్డర్ పెట్టండి. ఆ లింక్ అనేది మీకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి, ఇప్పుడు బర్త్డేస్ వస్తున్నప్పుడు చిన్న ఆడపిల్లలకి ఇప్పుడు మేజర్గా ఈ పార్టీ థీమ్స్ అని చెప్పి, బ్యాక్డ్రాప్ థీమ్స్ అని చెప్పి మీషోలో చాలా అంటే చాలా చూపిస్తున్నారు కదా. వాటితో పాటే ఈ మంత్లో నా బర్త్డే ఒకటి జరిగిందనమాట. సో దానికోసమని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఇంతకుముందు నేను వాడాను. పిక్స్లో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చింది. ఇంకొకటి వచ్చేసి క్వీన్ది క్రాన్ ఉంటుంది కదా, అదనమాట. ఇలా పెట్టుకుంటే మంచి డ్రెస్ కనుక వేసుకొని ఇలా పెట్టుకుంటే మనమే క్వీన్లా అనిపిస్తాం. బాగుంది కదా. ఇదని చెప్పి మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఈ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇదైతే మనం జాగ్రత్తగా ఉంచుకున్నామంటే ఎవ్రీ ఇయర్ వాడుకోవచ్చు అనమాట. అంత క్లారిటీగా ఉంది. ఒకసారి మీకు దగ్గర నేను చూపిస్తా. నేను సిల్వర్ ఫినిషింగ్ తీసుకున్నాను, అంటే దీనిలో గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది. ఒకసారి నేను అది కూడా ప్రోడక్ట్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నేను సిల్వర్ ఫినిషింగ్, మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పెట్టుకుంటే చూసారు కదా, మనమే క్వీన్ లాగా ఫీల్ అయిపోవచ్చు అనమాట. కాన్సెప్ట్ బర్త్డే కాదు, మంచి బర్త్డే డ్రెస్ వేసుకొని ఇలా కనుక వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఈ 2 ప్రొడక్ట్స్ లింక్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను.
ఒకసారి చెక్ చేయండి. ఇది అనమాట నా మీషో హౌల్, చిన్న మీషో హౌల్. నాకు నేను పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ చాలా అంటే చాలా క్వాలిటీ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటాను. మీకు కావాలంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ బాగుంది అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.